శుభోదయం. శుభోదయం. మనం నిన్నటి పాఠ్యాంశాన్ని అంటే ధర్మజుని వాక్చాతుర్యాన్ని ఈరోజు మరలా పూర్తి చేయడానికి ఈ పాఠ్యాంశాన్ని తీసుకుంటున్నాం. నిన్నటి వరకు ధర్మరాజు కృష్ణుణ్ణి కౌరవ సభకు రాయవారిగా వెళ్ళమని చెప్పేసి తమకు ఏదైతే శుభాలను కలగజేస్తుందో దానిని తమకు కలిగేటట్టు చెయ్యమని ప్రార్థించాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ పద్యాలలో ధర్మరాజు యొక్క యుద్ధ విముఖతను మనం గమనించవచ్చు. శత్రుత్వం అనేది కలిగి ఉండరాదు అనే విషయాన్ని, ఆ శత్రుత్వం అనేది కలిగితే గనక మనస్సు ఎలా ఉంటుందో అనే విషయాన్ని మనకు కవి ధర్మరాజు మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. పద్యాన్ని గమనించినట్లయితే, పగయు కలిగినేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లు కాక ఊరడిల్లి ఉండు ఎట్లు చిత్తము ఒక మాటు కావున వలవదు అధిక దీర్ఘ వైర వృత్తి. ఈ పద్యంలో చక్కని ఉపమాలంకారాన్ని మనం గమనించవచ్చు. పగయు కలిగనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లు కాక ఊరడిల్లి ఉండు ఎట్లు చిత్తము. చిత్తము అంటే మనస్సు. శత్రుత్వం అనేది కలిగినట్లయితే ఆ స్థితి ఎలా ఉంటుందంట అంటే పామున్న ఇంటిలో ఉన్నట్లుగా ఉంటుందంట. శత్రుత్వం అనేది ఉంటే గనక అది పామున్న ఇంటిలో సహవాసం అంటే పాముతో పాటు సహవాసం చేస్తున్నట్లే అని చెప్పేసి ధర్మరాజు అంటున్నాడు. అప్పుడు మన మనస్సు అనేది నిశ్చింతగా ఉండదు, ఎప్పుడు అలజడితో ఉంటుంది. ఎప్పుడు ఏ ఆపద సంభవిస్తుందా అని చెప్పేసి మనస్సు తల్లడిల్లుతూనే ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నాడు ధర్మరాజు. కాబట్టి దీర్ఘమైనటువంటి వైరవృత్తి వద్దు, దీర్ఘకాలం ఉండేటటువంటి శత్రుత్వం అనేది వద్దు అని చెప్పేసి కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఇందులో ఉపమాలంకారం ఉంది అని చెప్పేసి అనుకున్నాం. పగ అనేది ఉపమేయమైతే పగయు కలిగినేని ఉపమేయము, పామున్న ఇంటిలో ఉపమానము. అట్లు కాక ఉపమావాచకము ఎట్లు చిత్తము ఊరడిల్లి ఎట్లు చిత్తము ఊరడిల్లి ఉండు ఎట్లు చిత్తము అనేది సమాన ధర్మము. పగ అనేది కలిగితే మనస్సు అనేది నిశ్చింతగా నిశ్చలంగా ఉండదని, ఎప్పుడు అలజడితో ఉంటుంది అనేది ఇక్కడ ధర్మరాజు తెలియజేస్తున్నాడు. శత్రుత్వం అనేది కలిగితే ఆ శత్రుత్వము ఎంత భయంకరంగా ఉంటుందో మనము ఈ పద్యం ద్వారా తెలుసుకోవచ్చు. మరో పద్యంలో శత్రుత్వాన్ని అంతం చెయ్యాలి అని చెప్పేసి ధర్మరాజు చెప్తున్నాడు. పగ అడిగించుటెంతయు శుభం అది లెస్స అడుంగునే పగగొన్న మార్కొనక పల్కక యుండగ వచ్చునే కడుంతెగ మొదలెత్తిపోవ పగన్ తీర్పగ వచ్చిన క్రౌర్యముందు.
ఏ గతిన్ తలంచిన పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవ. కేశవ అంటే ఓ కృష్ణ, పగ అడిగించుట వైరాన్ని అంటే శత్రుత్వాన్ని తగ్గించడము ఎంతయున్ శుభము, చాలా శ్రేయస్కరం. లెస్స, లెస్స అంటే చాలా మంచి పని. పగ తగ్గించుకోవడం అందరికీ మేలు అని చెప్పేసి అని అంటున్నాడు. పగ వల్ల పగ తగ్గిపోతుందా? శత్రుత్వాన్ని శత్రుత్వంతో జయించరాదు అని చెప్పేసి ఇక్కడ ధర్మరాజు చెప్తున్నాడు. పగ వల్ల పగ తగ్గిపోతుందా అని అంటున్నాడు. మిక్కిలి సాహసంతో సంపూర్ణంగా ఆ పగ అనేది నాశనమయ్యేటట్లు చెయ్యాలి అని చెప్పేసి అంటున్నాడు. ఆ పగ తీర్చుకోవడానికే సిద్ధమైతే అంటే శత్రునాశనమే కోరుకున్నట్లయితే తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అని చెప్పేసి అని అంటున్నాడు. బంధువులను పోగొట్టుకోవలసి వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఏ విధంగా ఆలోచించినా పగ వల్ల కీడే తప్ప మేలు జరగదు అని చెప్పేసి కృష్ణుడితో ధర్మరాజు పలుకుతున్నాడు. ఇందులో విశేషాంశాలు గమనించినట్లయితే ఈ పద్యం అనేది పగ వలన కలిగే అనర్థాన్ని చెప్పే గొప్ప పద్యము అని చెప్పేసి అని అంటాడు అనవచ్చు. తెలుగు జాతి నిత్య వ్యవహారంలో సత్యంగా నిలిచే సత్యం వంటి పద్యము. తిక్కన రచించిన పద్యాలలో ఇది మేటి పద్యం అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ పద్యంలో వాడిన తెలుగు పదాలు తెలుగు పలుకుబడికి ప్రాణంగా పలుకుబడికి ప్రాణంగా తిక్కన రచించినటువంటి విషయము మనకు స్పష్టమవుతుంది. శత్రుత్వాన్ని సమూలంగా అంతం చెయ్యాలి అనేటటువంటిది మనకు ఈ పద్యం అనేది తెలియజేస్తుంది. కాబట్టి శత్రుత్వము పనికిరాదు అని చెప్పేసి ధర్మరాజు కృష్ణుడికి వివరిస్తున్నాడు, తెలియచెప్తున్నాడు. అటువైపు ఉన్నటువంటి వారు తమ బంధువులే అని చెప్పేసి, వారితో యుద్ధం గనక సంభవిస్తే కులక్షయం అవుతుంది కాబట్టి అదన్నీ తను కోరుకోవడం లేదు అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే పగ వల్ల ఏమీ సాధించలేమని చెప్పేసి దీర్ఘకాలం పనికిరాదని చెప్తూ మరొక పద్యంలో, కావున శాంతిని పొందుటయు కర్జము తానది అట్టులుండే, శ్రీ కావలెనంచు పోరితము కామియు కోరెద, ఎల్ల సొమ్ములున్ పోవుటయు కులక్షయము పుట్టుటయు వెలిగాగా ఒండుమై ఏ విధినైనా చక్కంబడుటెంతయు నొప్పుజుమి జనార్దన. జనార్దన అంటే ఓ కృష్ణ. ఇక్కడ కావున అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం నిజంగా ఉద్యోగ పర్వంలో కావున అనేటటువంటి ఈ పదంతో పద్యం మొదలు కావడం అనేది తిక్కన రచన శిల్పానికి చక్కని ఉదాహరణ అని చెప్పేసి అనొచ్చు మనం. పగ వల్ల సాధించేదేమీ ఉండదు, దీర్ఘకాలం వైరం మంచిది కాదని చెప్పేసి, కాబట్టి సంధి కోసం ప్రయత్నిస్తున్నామని కృష్ణునితో ధర్మరాజు తెలియచెప్తూ ఈ పద్యాన్ని చెప్తున్నాడు. కావున అంటే కాబట్టి ఓ కృష్ణ, శాంతిని సాధించడమే ఆవశ్యకము, శాంతిని పొందడము చేయతగినది అని చెప్పేసి అని అంటున్నాడు. మాకు రాజ్యం కావాలి, యుద్ధం రాకుండా ఉండాలి అనేటటువంటి ఆశ కూడా ఉంది. రాజ్యము కావాలి, యుద్ధము వద్దు. సమస్త సంపద నాశనం కాకుండా, వంశనాశనం జరగకుండా వేరే మార్గమైనా
లేదా ఏ ఉపాయంతోనైనా మా సమస్య తీరితే ఎంతో బాగుంటుంది అని చెప్పేసి ధర్మరాజు కృష్ణుడితో అన్నాడు. నిజంగా సంధిని పొందడంలో, అంటే సంధి చేయడంలో, ఇరు వర్గాల మధ్య సంధిని చేయడంలో తిక్కన రచించినటువంటి ఈ పద్యం అనేది ఉద్యోగ పర్వానికి గుండెకాయ లాంటిది. కావున అనేటటువంటి పదంతో పద్యం మొదలు కావడం తిక్కన రచనా శిల్పాన్ని తెలియజేస్తుంది. రాజ్య సంపద కావాలి, కానీ యుద్ధం జరగకూడదు. సంపద నష్టం కలగకుండా, కులక్షయం కాకుండా ఏ మార్గంలోనైనా కార్యం చక్కబడాలి. ఇది ధర్మరాజు ఉద్యోగంలోని ధర్మనీతి. దీనిని తిక్కన చక్కగా తెలియజేశాడు. ఇక మరో పద్యానికి వెళ్తే, మనమున పక్షపాతగతి మా దెసన్మానుము, ధర్మనీతి వర్తనముల రెండు దిక్కులన్ హితంబును పెంపును కలుగునట్టి చొప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రాను ఉచితంబుతోడి మెల్పున పరుసందనంబున భూపతులెల్ల ఎరుంగ ఆడుమి. ఇక కౌరవ సభలో ఎలా మాట్లాడాలో, ఏ విధంగా నడుచుకోవాలో కృష్ణుడికి ధర్మరాజు తెలియజేస్తున్నాడు. కృష్ణుడికి పాండవుల పక్షపాతి అనేటటువంటి అపవాదు ఉంది. ఎందుకంటే ఎప్పుడు కృష్ణుడు పాండవుల బాగునే కోరుకుంటాడు, కౌరవులని పట్టించుకోడు అనేటటువంటి అపవాదు ఒకటి ఉంది. అందుకని ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ధర్మరాజు ఈ విధంగా అంటున్నాడు. తమ పైన పక్షపాత ధోరణి మాని సంధి చేయాలి అని చెప్పేసి కృష్ణుణ్ణి కోరుకుంటున్నాడు ధర్మరాజు. మా విషయంలో మనమున పక్షపాత గతి మా దెసన్మానము, మా విషయంలో పక్షపాతం చూపవద్దు. ధర్మము, నీతి వీటిని అనుసరించి ఇరుపక్షాలకు, అంటే పాండవులకు కౌరవులకు మేలు అభివృద్ధి కలిగేటట్టుగా విదురుడు మొదలైనటువంటి సజ్జనుల మనస్సు చూరగొనేటట్లు సమయస్ఫూర్తితో తగినంత మాటల కాఠిన్యంతో రాజులందరూ గ్రహించేటట్టుగా, సభలో ఉన్నటువంటి రాజులంతా కూడా గ్రహించేటట్టుగా మాట్లాడమని చెప్పేసి కృష్ణుణ్ణి కోరుకుంటున్నాడు ధర్మరాజు. ఇందులో మనకి ధర్మరాజు యొక్క మాటల నైపుణ్యం అనేది, మాటల చాతుర్యం అనేది కనిపిస్తుంది. మనమున పక్షపాత గతి మా దెసన్మానుము. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, కృష్ణుడు పాండవుల పక్షపాతి అనే అపవాదును మూటకట్టుకున్నాడని. అది నిజం చేయవద్దని చెప్పేసి, ఆ సభలో నిజం చేయవద్దని చెప్పేసి ధర్మరాజు కోరుకుంటున్నాడు. ఇరు వర్గాల వారికి న్యాయం కలిగేటట్టు ధర్మము నీతి రెండు మార్గాలలో ప్రయాణిస్తూ ఇరు వర్గాల వారికి మంచిని చేకూర్చేది, అభివృద్ధిని చేకూర్చేది ఏదైతే ఉంటుందో దాన్ని కలగజేయమని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు. విదురుడు చక్కని తెలివి కలిగినటువంటి వాడు. అటువంటి విదురుడు మొదలైనటువంటి సజ్జనులు ఎవరైతే ఆ సభలో ఉన్నారో వాళ్ళు మెచ్చుకునేటట్టుగా మాటల్లో కాస్తంత కఠినత్వాన్ని చూపెడుతూ, అంటే పరుషవచనాలు, కాస్తంత పరుషవచనాలను తన మాటల్లో కనిపించేటట్టుగా ఆ రాజులంతా కూడా వినేటట్టుగా మాట్లాడమని చెప్పేసి ఇక్కడ ధర్మరాజు కోరుకుంటున్నాడు. మనసులో పక్షపాత గతి మానాలి, ధర్మనీతి పథంలో నడవాలి, అవసరాన్ని బట్టి మెత్తగాను కఠినంగాను మందలిస్తున్నట్టుగా సంభాషణ సాగించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాడు. మనం
ఏదైనా ఒక విషయాన్ని ఇతరులకు వివరించాలి అన్నప్పుడు నెమ్మదిగా ఆ పని జరగకపోతే మాటల్లో కాస్తంత కఠినత్వాన్ని కూడా ప్రదర్శించవచ్చు అని చెప్పేసి, ఒకవేళ ఎవరైనా దాన్ని విననట్టు ప్రయత్నం చేస్తే వారిని మందలించే విధంగా కూడా మనం ప్రవర్తించాలి అనేది మనకి ఈ పద్యంలో తెలుస్తుంది. అందుకే అవసరాన్ని బట్టి మెత్తగాను కఠినంగాను మందలిస్తున్నట్టుగా సంభాషణ సాగించాలి. మహాభారతంలో దూత అంటే రాయబారిగా వెళ్ళేటటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణాలని మనకి ఈ పద్యం తెలియజేస్తుంది. మరో పద్యాన్ని చూసినట్లయితే, తగువనన్ పోక రాజు బెడిదంబులు పలికిన ఏని సైచి ఒప్పుగా నిలుమి. గురుత్వము ప్రభుత్వమున్ గల పెద్దవారి మాట గొనుమి. ఆ సుయోధను కడన్ నిలువన్ మనమెల్ల గారవంబుగా కురు వృద్ధు పలుకు తలంపునన్ జనన్ ఇచ్చమెచ్చరే జనుల్. ఈ పద్యంలో దుర్యోధనుడు పరుషంగా మాట్లాడిన సమయస్ఫూర్తితో సభలోని పెద్దలు మెచ్చుకునేటట్లు వ్యవహరించమని చెప్పేసి ధర్మరాజు కృష్ణుడితో అంటున్నాడు. తగువునకు పోక, న్యాయాన్ని పాటించకుండా, రాజు బెడిదంబులు పలికిన ఏని సైచి, రాజు అంటే ఇక్కడ దుర్యోధనుడు న్యాయంగా ప్రవర్తించకుండా పరుషంగా మాట్లాడితే సహించమని చెప్పేసి చెప్తున్నాడు. సహించి తగిన విధంగా ఉండు అని చెప్పేసి అంటున్నాడు. పూజ్యత, అధికారము గల పెద్దల మాటలు స్వీకరించక త్రోసిపుచ్చడం ఆ దుర్యోధనుడు చేసినప్పుడు మనము ఆ కురువంశంలో పెద్దవారి మాటలను గౌరవించి వారి ఉద్దేశం ప్రకారం నడుచుకుంటే జనమంతా మనల్నే మెచ్చుకుంటారు కదా అని అంటాడు. ఈ పద్యం నిజంగా ధర్మజుని మాటల నైపుణ్యానికి ఓ చక్కని ఉదాహరణ అని చెప్పేసి చెప్పొచ్చు. దుర్యోధనుడు ఎలాంటి వాడో ప్రతి ఒక్కరికి తెలుసు. పెద్దలకి గౌరవం ఇవ్వడు, పరుషవచనాలు పలుకుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి పెద్దల మాటలను ఎప్పుడూ కూడా పట్టించుకోనటువంటి వాడెలాగో పట్టించుకోడు. కనీసం మనమైన ఆ పెద్దల మాటలని గౌరవించి వాళ్ళు చెప్పినట్లు నడుచుకుంటే చూసేటటువంటి జనము మనల్ని మెచ్చుకుంటారు కదా. ఆ దుర్యోధనుడు చెడ్డవాడని ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటప్పుడు మనము మంచి మాటల్ని పాటిస్తే, పెద్దల మాటల్ని పాటిస్తే మనల్ని జనం మెచ్చుకుంటారు కదా అని చెప్పేసి ధర్మరాజు వివరిస్తున్నాడు. ఈ పద్యంలో ధర్మరాజు కౌరవ సభలో ఏర్పడేటటువంటి సంఘటనల్ని బుద్ధిబలంతో ముందే ఊహించి చెప్తున్నాడు. దుర్యోధనుడు ఎలాంటి వాడో తెలుసు. ఒకవేళ కృష్ణుడు గనక రాయబారిగా వెళ్ళినట్లయితే, కృష్ణుడు కానివ్వండి, అతని స్థానంలో ఎవరు వెళ్ళినా ఆ రాయబారితో సరిగ్గా ప్రవర్తించడు దుర్యోధనుడు అనే విషయం అందరికీ తెలుసు. దీన్ని ధర్మరాజు కూడా తన బుద్ధిబలంతో ముందే ఊహించాడు. అందుకే దుర్యోధనుడు పరుషంగా అవమానకరంగా మాట్లాడిన తొందరపడి సభ నుండి వెలుపలికి రావద్దు అనేది కృష్ణుడికి తెలియజేస్తున్నాడు. ఆయా సందర్భాల్లో కృష్ణుడు వ్యవహరించవలసినటువంటి తీరును మనకి ధర్మరాజు తెలియజేస్తున్నాడు. ధృతరాష్ట్రుణ్ణి గౌరవిస్తున్నట్లు వ్యవహరించి అతడు
దుర్యోధనుణ్ణి కాదని పాండవులకు రాజ్యభాగం ఇచ్చే పరిస్థితులు కలిగించి ఫలప్రాప్తి పొందాలి. దీనినే సామభేదోపాయాల నిపుణ ప్రయోగం అని అంటారు. రాజ్యసభలో దుర్యోధనుడు పరుషంగా ప్రవర్తిస్తే దాన్ని సహించి సమయానికి తగినట్లుగా ఆయా సందర్భాల్లో శ్రీకృష్ణుడు ఏ విధంగా వ్యవహరించాలో చెప్తూ, ఆ ధృతరాష్ట్రుణ్ణి గనక మనం గౌరవిస్తున్నట్లు నడుచుకుంటే తప్పకుండా ధృతరాష్ట్రుడు రాజ్యంలో భాగాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం పడుతుంది, కాబట్టి మనకు ఫలప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ధర్మరాజు కృష్ణుడికి తెలియజేస్తున్నాడు. మరో పద్యాన్ని తీసుకుంటే, సుతువాడై వినయంబు సేకొనక ఏ చొప్పునన్ తగచెప్పక ఆ ధృతరాష్ట్రుడు అవినీతి చేసినను సంధింపగరాదంచు వేగన్ తెగంపారకు తెంపు సేయునిడ లోకంబెల్ల మెచ్చ ప్రకాశిత ధర్మస్థితి నొంది మా మనము నిశ్చింతగా చేయుమి. సుతువాడై ఆ ధృతరాష్ట్రుడు కుమారుడి పక్షం వహించి ఏదీ చెప్పకుండా ఏదీ మాట్లాడకుండా ఉన్నట్లయితే, ఆ ధృతరాష్ట్రుడు కుమారుడి పక్షం వహించి వినయంబు సేకొనక అంటే మా వినమ్రతను గ్రహించకుండా, ఏ చొప్పునన్ తగన్ చెప్పక ఏ ధర్మాన్ని తగినట్లు చెప్పకుండా అవినీతి చేసినన్ చెడుగా ప్రవర్తించిన లేదా మాకు అన్యాయం చేసిన సంధింపగరాదంచు సంధి చేయడం వీలు కాదు అంటూ వేగన్ తెగన్ పారకు తొందరగా సాహసించకు తెంపు సేయునిడా. సంధి అనేది తెంపేటప్పుడు లోకం వెల్లన్ మెచ్చన్ ప్రజలంతా మెచ్చుకునేటట్టు ప్రకాశిత ధర్మస్థితి నొంది వెల్లడి చేయబడినటువంటి ధర్మము యొక్క ఉనికిని పొంది మా మనస్సు అనేది చింతలేని దానిగా చేయాలి అని చెప్పేసి అని అంటున్నాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు కుమారునిపై ఉన్నటువంటి గుడ్డి ప్రేమతో మా వినయాన్ని వినమ్రతను పట్టించుకోడు. తన వివేకాన్ని వదిలి ఏ నిర్ణయాన్ని చెప్పకపోతే ఇక సంధి కుదరదని చెప్పేసి తెగతెంపులు చేయవద్దు. తెంపు చేయునప్పుడు లోకం మెచ్చుకునేటట్లు ధర్మం అందరికీ స్పష్టం అయ్యేటట్లు ప్రవర్తించి మా మనస్సుకు దిగులు లేకుండా ఉండేటట్లు చేయమని చెప్పేసి కృష్ణుణ్ణి ధర్మరాజు ప్రార్థిస్తున్నాడు. దీంట్లో ఉన్నటువంటి విశేషాంశాలు గమనిస్తే, ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి దుర్నీతిని సమర్థించి అవినీతితో ప్రవర్తించి రాజ్యభాగం ఇవ్వదలచకపోతే సంధి కార్యం చెడిపోయిందని తొందరపడి సభను వదిలి రావద్దు. సాహసంతో ధర్మాన్ని ప్రజలు గ్రహించేటట్లు సంభాషించు. ప్రజలు పాండవ ప్రయత్నాలు తెలుసుకొని సత్యధర్మస్థితిని సమర్థిస్తే రాయబారం సఫలమైనట్లే. అప్పుడు కౌరవులే యుద్ధానికి దారి చూపినట్లవుతుంది. పాండవులు ప్రయత్నం చేశారు అనే విషయం లోకానికి తెలిసిపోతుంది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ దుర్యోధనుడే ఆ ప్రయత్నాన్ని సఫలం కానియలేదు. అసలు యుద్ధానికి కారణము ఈ దుర్యోధనుడే అనేది లోకమంతా తెలుసుకుంటుంది అని చెప్పేసి ధర్మరాజు కృష్ణుడితో అన్నాడు. ఇది ధర్మరాజు యొక్క మాటల చాతుర్యానికి గొప్ప నిదర్శనం అని చెప్పేసి
మనం గమనించవచ్చు. ఇన్ని సంకటముల ఇబ్బంగినెంతయు నొగులు చిత్తవృత్తి నువ్వు దీర్ప వెజ్జవు నీవు కావే వేయేల ఏ గతిన్ నడపదలిచితివి అదియు నాకు ప్రియము. ఇన్ని కష్టాలున్నాయి. ఈ విధంగా మేం పడుతున్నటువంటి కష్టాలని, మా మనసులో ఉన్నటువంటి బాధను తీర్చేటటువంటి వైద్యుడివి నీవు. వేయి మాటలెందుకు? ఏ మార్గంలో నీవు నడపదలుచుకున్నావో అది నాకు ప్రియము అని చెప్పేసి ధర్మరాజు కృష్ణుడితో అంటున్నాడు. పాండవులు పడుతున్నటువంటి కష్టాలను, వాళ్ళ సమస్యలను తీర్చేటటువంటి వైద్యుడు కృష్ణుడు అని చెప్పేసి, అతను ఏ మార్గము చూపినా ఆ మార్గం అనేది తమకు ఇష్టమైనది అని చెప్పేసి ధర్మరాజు అంటున్నాడు అని చెప్పి తలంచుకొని వెండియు ఇట్లనియే. ఈ విధంగా అన్న తరువాత కాస్తంత ఆలోచనలో పడ్డాడు ధర్మరాజు. తల వంచుకొని మళ్ళీ కృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు. ఏమని అంటే, నీవు సుయోధను పాలికి పోవంగ వలదనియు ఒక్క బుద్ధి ఒడమెడున్ గోవిందా. అతడు మంత్రులు కావరమున చక్కవినరు కార్యవచనముల్. తన మనసులో మెదిలేటటువంటి ఆలోచనని ధర్మరాజు కృష్ణుడికి తెలియచేస్తున్నాడు. కృష్ణుణ్ణి రాయబారిగా పంపితే తమ కార్యం సఫలమవుతుంది అనేటటువంటి నిశ్చింత ఒకవైపు, మరోవైపు రాయబారిగా వెళ్ళేటటువంటి కృష్ణుడికి ఏదైనా అవమానం జరుగుతుందేమో అనేటటువంటి బాధ కూడా ధర్మరాజు మనస్సులో కలిగిందంట. అలా కలిగి, నీవు సుయోధను పాలికి పోవంగ వలదనియు ఒక్క బుద్ధి ఒడమెడున్. నీవు ఆ దుర్యోధనుడి సభకు, అంటే హస్తినాపురానికి వెళ్ళొద్దని చెప్పేసి, కౌరవ సభకు వెళ్ళొద్దు అని చెప్పేసి మనస్సులో ఏ మూలనో ఒక ఆలోచన వస్తూ ఉంది అని చెప్పేసి అని అంటున్నాడు. ఎందుకంటే ఆ దుర్యోధనుడు, అతని మంత్రులు గర్వంతో నీవు చెప్పేటటువంటి మాటలని వినకుండా అన్యాయంగా ప్రవర్తిస్తారు అని చెప్పేసి, నీ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తారు అనేటటువంటి ఒక ఆలోచన నా మనసులో మెదులుతూ ఉంది అని చెప్పేసి అంటున్నాడు. వారు ఎలాంటి వాళ్ళో తెలియజేస్తున్నాడు. ఆ దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళనే దాన్ని తెలియజేస్తూ, కుటిలమతులు, అవినీతులు, క్రూరకర్ములు, అట్టి నీచుల కడకు నిన్ను అనుపజాల. నీవు సంకటపడియడు దేవ పదవి అయినా నేనొల్ల ఒంటి అందరుగుట ఉడుగు. ఆ దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు కుటిలమతులు, చాలా చెడ్డ మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, అవినీతి పరులు, నీచ కార్యాలు చేసేటటువంటి వాళ్ళు. అటువంటి నీచుల కడకి నిన్ను నేను పంపలేను అని చెప్పేసి ధర్మరాజు కృష్ణుడితో అంటున్నాడు. ఆ సభలో, ఆ కౌరవ సభలో కృష్ణుడు గనక ఏదైనా బాధను పొందితే, ఆ బాధ వల్ల వచ్చేటటువంటి ఎంత గొప్ప పదవైనా, అది చివరకు ఇంద్ర పదవి అయినా సరే తనకు ఇష్టం లేదని చెప్పేసి అని అంటున్నాడు. కృష్ణుడు బాధపడగా వచ్చినటువంటి గొప్ప పదవిని కూడా తాను స్వీకరించను, అది తనకు ఇష్టం లేనటువంటిది అని చెప్పేసి ధర్మరాజు అంటున్నాడు. కాబట్టి ఒంటరిగా అక్కడికి వెళ్ళడం మానమని చెప్పేసి అడుగుతున్నాడు. అలా అనగానే కృష్ణుడు ఇట్లనియే,
ఆ ధృతరాష్ట్రుడు అట్టివాడు. తత్తనయుడనేల నీ పలుకు తథ్యము నీ తలపు నేనెరిగితి. మనమున శంఖదక్కుము వినన్వలితే విను. మేను అలిగినన్ అచట కలడే రణకేళికి మార్కొన ఒక్కడేనియున్. ఎప్పుడైతే కౌరవ సభకు వెళ్ళొద్దు, నీకక్కడ కష్టం కలుగుతుంది, ఆ కష్టాన్ని నేను భరించలేను, నీ కష్టం వల్ల వచ్చేటటువంటి పదవిని ఆ సుఖాన్ని నేను అనుభవించలేను, అది నాకిష్టం కాదు అని ధర్మరాజు అన్నాడో వెంటనే కృష్ణుడు అంటున్నాడు, తనకే గనక కోపం వస్తే తనకు ఎదురు నిలిచే వాళ్ళు ఆ కౌరవ పక్షంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ధర్మరాజుని అడుగుతున్నాడు. కృష్ణుడు ధర్మరాజుతో, ఆ దుర్యోధనుడే ఏమిటి, ఆ ధృతరాష్ట్రుడు కూడా అలాంటి వాడే. నీ మాట నిజము. నీ అభిప్రాయం నాకు తెలిసింది. నీ మనస్సులో ఎలాంటి సందేహం అక్కరలేదు. నా పరాక్రమాన్ని గూర్చి వినాలి అనుకుంటే విను. నాకు నిజంగా కోపం వస్తే ఆ కౌరవ పక్షంలో నన్ను ఎదిరించేవాడు ఒక్కడైనా ఉన్నాడా అంటే ఒక్కడు కూడా లేడు అని అర్థం. కృష్ణుడికి కనుక కోపం వస్తే, కృష్ణుడికి కోపం తెప్పించేటటువంటి పనులు వాళ్ళు చేస్తే ఆ కృష్ణుడిని ఎదిరించేటటువంటి వాడు ఆ కౌరవ పక్షంలో కూడా ఒక్కడంటే ఒక్కడు లేడు అని చెప్పేసి కృష్ణుడు అంటున్నాడు. ఇందులో విశేషాంశాలను గమనించినట్లయితే నీ తలపు నేనెరిగితి అనే వాక్యము బహుళార్థకము. ధర్మజుని మనస్సులోని విషయాన్ని అవగాహన చేసుకున్నానని ఒక అర్థం. కురుసభకు పోతే ఏర్పడే అపాయాన్ని గురించి శంకిస్తున్న ధర్మజుని ఆత్మీయతను గ్రహించానని మరొక అర్థం. ధర్మరాజు మనస్సులో ఒకవేళ కౌరవ సభకు పోతే కృష్ణుడికి అపాయం కలుగుతుంది అని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రేమభావం, కృష్ణుడి పట్ల ఉన్నటువంటి ప్రేమభావం, గౌరవభావం అనేది తాను గ్రహించానని చెప్పేసి అని అంటున్నాడు. వినన్వలితే వినుము అనే వాక్యము కృష్ణుడి అభిమానోక్తి, వీరోక్తిని తెలుపుతుంది. ఇవి సంభాషణ చమత్కారాలని భావించిన కృష్ణుని మాటలు కురుసభలో సత్యాలు కాబోతున్నాయనేది ధ్వని. అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటిది ఈ పద్యం మనకు తెలియజేస్తోంది. ఇది మాటల చాతుర్యాన్ని అంటే సంభాషణ చమత్కారాన్ని ఈ పద్యం తెలియజేసినా సరే, భవిష్యత్తులో జరగబోయేటటువంటి స్థితిని కూడా మనకు ఈ పద్యం తెలియజేస్తుందనేది మనం గమనించవచ్చు. పనుపుము కౌరవ సభకు ఏను జనుట ఎట్లునూ మేలు అర్ధ సంసిద్ధి యగును. మనకొకటన్ పాపము రాక ఉనికికి గతమైన పలుకు లొండెను కలుగున్. నన్ను కౌరవ సభకి పంపు, అలా పంపడమే మేలు, నేను వెళ్ళడమే మంచిది, శుభము అని చెప్పేసి అని అంటున్నాడు. అర్ధ సంసిద్ధి యగును, కార్యము సిద్ధిస్తుంది అని చెప్పేసి అని అంటున్నాడు. ఇలా వెళ్ళడం వల్ల అంటే మనవంతుగా ప్రయత్నం చేయడం వల్ల, అంటే నేను రాయబారిగా వెళ్ళడం వల్ల మన వైపు నుంచి ఎటువంటి పాపం రాకుండా ఉంటుంది అని చెప్పేసి కృష్ణుడు ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు అని పలికిన యుధిష్ఠిరుండు ఇట్లనియే. ఎప్పుడైతే కృష్ణుడు తనని కౌరవ సభకు పంపమని చెప్పేసి, అక్కడ ఏది జరిగినా తాను చూసుకుంటానని చెప్పేసి, తాను వెళ్ళడమే మంచిది అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ధర్మరాజు ఈ విధంగా అంటున్నాడు, మేలుగాక
నీకు పోలినట్లైన అందరిగి ఏమో వారు అర్తిని పొంది యుండునట్లు కాగా ఒడబాటు గావింపుము ఎల్లభంగి మనకు ఇదియులెస్సా. సరే మేలుగాక, అదే మంచిది, అదే శుభాన్ని చేకూర్చేది. నీవు వెళ్ళడమే మంచిది, రాయబారిగా వెళ్ళడమే మంచిది. నీకు పోలినట్లయిన అందు అరిగి, నీకిష్టమైతే నీవు కౌరవ సభకు వెళ్ళి వారు, మేము అంటే పాండవులు, వారు అంటే ఇక్కడ కౌరవులు, అర్తిని పొంది రాజ్య సంపదను పొంది ఉండునట్లుగాగా ఒడబాటు కావింపుము, ఇద్దరికీ కూడా మంచి జరిగేటట్లుగా సంధిని కావించు అని చెప్పేసి, అదే మనకు మంచిది అని చెప్పేసి ధర్మరాజు కృష్ణుడితో అంటున్నాడు. అలా అన్న తరువాత మమ్మెరుగు, ఎదిరి ఎరుగుదు, నెమ్మి ఎరుగుదు, అర్ధసిద్ధి నెరి ఎరుగుదు, వాక్యముల పద్ధతి ఎరుగుదు, పొమ్ము ఎవడు నేను నీకు బుద్ధులు చెప్పన్. ధర్మరాజు కృష్ణుడు కౌరవ సభకు వెళ్ళి ఏ విధంగా మాట్లాడాలో చెప్పాడు. ఆ సభలో ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా ఏ విధంగా నడుచుకోవాలో చెప్పాడు. తమకొచ్చినటువంటి సమస్యను తీర్చేటటువంటి వాడు కృష్ణుడే అని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తరువాత మరో మాటను ఈ పద్యంలో చెప్తున్నాడు. మమ్మెరుగు, మా గురించి అంటే పాండవుల గురించి కృష్ణుడికి తెలుసు అని. ఎదిరి ఎరుగుదు, ఎదురు పక్షంలో అంటే కౌరవుల గురించి కూడా నీకు తెలుసు. నెమ్మి ఎరుగు, అర్ధసిద్ధి ఎరుగుదు, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ప్రవర్తించాలనో, ఏ విధంగా సమస్యను పరిష్కరించాలో తెలుసు నీకు. ధర్మము ఏ విధంగా నిలబెట్టాలో కూడా నీకు తెలుసు. వాక్యముల పద్ధతి నీకు తెలుసు, ఏ విధంగా మాట్లాడాలో కూడా నీకు తెలుసు. పొమ్ము ఎవడు నేను నీకు బుద్ధులు చెప్పన్. నేనెవర్ని నీకు మంచి మాటలు చెప్పడానికి అని చెప్పేసి అని అంటున్నాడు. అన్నీ చెప్పేసి, నీకన్నీ తెలుసు, నేనెవర్ని నీకు మంచి చెప్పడానికి, బుద్ధులు చెప్పడానికి, మంచి మాటలు చెప్పడానికి నేనెవరిని? మా గురించి తెలుసు, కౌరవుల గురించి తెలుసు, ధర్మము నిలిచేటటువంటి పద్ధతి తెలుసు, ఏ విధంగా మాట్లాడాలో ఆ పద్ధతి తెలుసు. ఇవన్నీ నేను చెప్పవలసినటువంటి అవసరము లేదు. నేనెవడిని నీకు బుద్ధులు చెప్పడానికి అని చెప్పేసి ధర్మరాజు కృష్ణుడికి తెలియజేస్తున్నాడు. ఈ విధంగా ధర్మజుని వాక్చాతుర్యము అనేటటువంటి పాఠ్యాంశంలో ధర్మజుని మాటల నైపుణ్యాన్ని ఒక్కొక్క పద్యంలో మనం గమనించవచ్చు.